దీక్షను విజయవంతం చేద్దాం సత్యాగ్రహ దీక్షను వర్ధిల్లాలి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం టైగర్ అర్చన నాయకత్వం టైగర్ అర్చన నాయకత్వం వెంటనే బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి బీసీలకు 42% వాటా ఇవ్వాలి కల్పించాలి అంతే 42% రిజర్వేషన్లను వెంటనే రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లను వెంటనే రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లను వెంటనే టైగర్ అర్చన నాయకత్వం హలో బీసీ హలో బీసీ హలో బీసీ సత్యాగ్రహ దీక్షకు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈ నెల 25న ధర్నా చౌక్ వేదికగా ఇందిరా పార్క్ వద్ద తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సత్యాగ్రహ దీక్షను కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో నాతో పాటుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చెరుకు తెలంగాణ సంఘం అధ్యక్షులు చెరుకు రాజేందర్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి మణికంఠ, ప్రధాన కార్యదర్శి మణికంఠ, బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత గారు, అలాగే బీజేపీ నేత ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ నాయకులు రాజు నేత, అలాగే అనంతయ్య గారు, దశరథ, జల నరేందర్, పెద్ది జగదీష్ గారు, శివ మిత్రులంతా, ఇంకా నా సహచర మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణికంఠను. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన బీసీ నాయకులకు మరియు అధ్యక్షత వహించిన గుజ్జ సత్యమన్న గారికి, మరియు నీల వెంకటేష్ అన్న గారికి, మరియు రాజేందర్ అన్న గారికి, మరియు బొమ్మ నరేందర్ అన్న గారికి, మరియు రాజు నేత గారికి, మరియు అనంతన్నయ్య గారికి, మరియు నరేష్కు, మరియు నరేందర్ అన్న గారికి, మరియు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 25వ తారీఖు నాడు సత్యాగ్రహ దీక్షను మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న గారు మన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించి, దాని తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా అఖిల పక్షంతో 100% మేము దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒక బిల్ పాస్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు గవర్నర్కు పంపించడము, దాని తర్వాత కేంద్రానికి రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. కానీ స్థానిక సంస్థలలో ఇప్పటి వరకు సంవత్సరంన్నర గడుస్తూ ఉన్నా కానీ ఈరోజు వరకు కూడా చాలా అభివృద్ధి నోచుకోకుండా స్థానిక సంస్థలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మండలంలో కూడా ఎంతోమంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్లు కానీ పంచాయతీ సెక్రటరీలతోటి పరిపాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి మీనమేషాలు లెక్కబడుతుంది. ఈ విధంగా చూస్తే మన గ్రామీణ వ్యవస్థలో మన గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్టు దేశ రాజకీయం బాగుండాలంటే మన గ్రామీణ ప్రాంతం, గ్రామీణలో ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం జరుగుతూనే మన దేశం అభివృద్ధి చెందుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఈరోజు 70 సంవత్సరాల వయసులో కూడా మన బీసీల ఆరాధ్య దైవం, తెలంగాణకు దిక్సూచి, మన ఉద్యమాలకు
ఊపిరి పోస్తున్నటువంటి మన ఉద్యమ సింహం, తెలంగాణకు రథసారథి, మన బీసీల ఆరాధ్య దైవం అనేటువంటి మన ఆర్ కృష్ణన్న గారు ఈరోజు 70 సంవత్సరాల వయసు దాటినా కానీ ఆయన వయస్సుతో సంబంధం లేకుండా ఈరోజు మన బడుగు బలహీన వర్గాలు చదువుకుంటేనే, మన బిడ్డలు రాజకీయంగా ఎదుగుతేనే, మన రిజర్వేషన్లు మనకు లభిస్తేనే, చట్టసభలలో మన రిజర్వేషన్లు దక్కుతేనే మనం ఏదైనా కానీ రాజ్యాధికారం సాధించవచ్చు అనే ఉద్దేశంతో అన్న ఈరోజు కూడా దీక్షకు పూనుకోవాలని తీసుకోవడం చాలా చారిత్రాత్మక గణనీయమైంది. ఇది మళ్ళొక్కసారి మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆర్ కృష్ణన్న వైపు దేశం మొత్తం చూస్తూ ఉంది. ఇటీవలి కాలంలో మేము ఢిల్లీ పార్లమెంట్ సెషన్స్ జరిగినప్పుడు వెళ్తే అక్కడ కేంద్ర మంత్రులు నడుస్తూ ఉంటే ఆర్ కృష్ణన్న గారు అక్కడ ఒక నించోని వేరే మాతోటి మాట్లాడుతుంటే కేంద్ర మంత్రులు సైతం ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పి పలకరించుకుంటూ ఈయన జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు, బీసీల కోసం పాల్పడే పోరాటాలకు ఈయన చాలా సమస్యలతోని ఎంత ఇబ్బందులున్నా కానీ ఈయన ఫైట్ చేసే వ్యక్తి అని చెప్పి ఈ ఇటీవలి కాలంలో కూడా మన ప్రధాని ఈ ఆర్ కృష్ణయ్య గారు ట్రూ లీడర్ అని చెప్పేసి మరొకసారి కూడా గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే జనగణనలో కులగణనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి మీనమేశాలు లెక్క పెడితే అదే మన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు డైరెక్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేశంలో ఈ సమస్యలున్నాయి, మన రాష్ట్రంలో ఈ సమస్యలున్నాయి, మన బిడ్డలు వెనుకబడతా ఉన్నారు, మన సమస్యలు ఏవైనా సరే మన ప్రభుత్వంలోనే మనం పరిష్కరించాలనే దిశగా మీరు చెయ్యాలి, నేను ఉన్నాను, మా బీసీలు మన మోడీ వారి వైపే చూస్తున్నారని చెప్పేసి అన్నగారు గంటన్నర సుమారుగా మన కేంద్ర హోంశాఖ మంత్రితోటి మాట్లాడితే అతను గంట సేపు మాట్లాడిన తర్వాత ఒకటే చెప్పారు, అయ్యా మన దేశంలో కానీ మీ రాష్ట్రంలో కానీ తెలంగాణలో మన బీసీల జనాభా ఎక్కుంది, వాళ్ళు దమాసా ప్రకారం కావాలంటే జనగణనలో కులగణన జరిగితేనే మనకు మీకు కానీ ప్రభుత్వానికి కానీ ఏదైనా కానీ మనం ఎలక్షన్లో పోయినా కానీ రాజ్యాధికారం రావాలంటే ఫస్ట్ జనగణనలో కులగణన చేస్తాము, దాని తర్వాత మీ రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలైనా మీ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడని చెప్పేసి స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పినటువంటి సందర్భం మన ఇటీవల ఆర్ కృష్ణ గారు చెప్పారు. ఎందుకు గుర్తు చేస్తున్నామంటే మన విద్యార్థులు మనం చదువుకుంటే మన రాజ్యాధికారం మనకు వస్తుంది, మన ప్రభుత్వంలో మన బిడ్డలే అధికారులుగా ఉంటారు, మన బిడ్డలే ప్రజాప్రతినిధులుగా ఉంటారు, మన బిడ్డలే జర్నలిస్టులుగా ఉంటారు, మన బిడ్డలే ఒక లాయరు, ఒక అడ్వకేటు, ఒక జడ్జి రూపంలో ఉండడం ద్వారా మన 60% ఉన్న జనాభా 100% మనకు న్యాయం జరిగే విధంగా మన బడుగు బలహీన వర్గాలు అనుకుంటున్నాం ఈరోజు. కానీ రేపొద్దుగాల బలమైన వ్యక్తులు మన బీసీ కమ్యూనిటీ అనే వాదంతో ముందుకు పోతుందని చెప్పేసి మనొకసారి మనం గుర్తు చేసుకోవాలి. మనకు ఆదర్శప్రాయాలైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు చూసుకుంటే కొండా లక్ష్మణ్ బాబూజీ కానీ, సర్వాయి పాపన్న కానీ, లేదంటే చాకలి ఐలమ్మ కానీ, ఇంకా మిగతా వ్యక్తి మహానుభావులకు ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అతను ఆ కాలంలో కూడా నిజాం నిరంకుశత్వ పాలనలో రజాకారుల ఉద్యమం జరుగుతున్నప్పుడు మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు స్వయాన మన నిజాం మీదనే బాంబు దాడి చేసిన సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే అణచివేత గురవుతున్నామో, ఎక్కడైతే సమస్యలకు తోడి తొక్కు పెడతా ఉంటారో అక్కడే ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి చరిత్ర మనకు చెబుతుంది. అంతెందుకు మన దేశంలో కానీ స్వతంత్రోద్యమంలో మన పదవులు ఎవరికి వచ్చినాయి, మనము ఉరికంబం ఎవరెక్కారు, ఎవరు కాల్చివేతకు గురైనారు, ఎవరు ఇబ్బందుల పాలవున్నారు, ఎవరు జైలుకు వీర్ సవర్కర్ లాంటి వ్యక్తులు ఎవరు జైలుకి వెళ్ళినారు, సమస్యల కోసం పోరాడినోడు చరిత్రలో నిలిచిపోతాడు. 1000 సంవత్సరాలు కానీ 1,00,000 సంవత్సరాలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ విగ్రహాలు కానీ వాళ్ళ గురించి కానీ చరిత్రలో ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ కానీ, సర్వాయి పాపన్న కానీ, లేదంటే మన చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ కామ్రేడ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా మన తెలంగాణ కోసం రావి నారాయణ రెడ్డి కానీ, పుచ్చలపల్లి సుందరయ్య కానీ వాళ్ళు మనం చేసినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటే మన బడుగు బలహీన వర్గాలు అణగారిన జాతుల కోసం వాళ్ళు కొట్లాడి మన కోసం ఎన్నో సంస్కరణలు, ఎన్నో జీవోలు, ఎన్నో ఉద్యమాలు చేసి మనకు
న్యాయం చేయాలని చెప్పేసి, మన బిడ్డలు బాగుపడాలని చెప్పేసి చాలా కష్టపడ్డారు. ఉరికంబాలు ఎక్కారు, జైలు జీవితం గడిపారు, ఎన్నో లాఠీ చార్జీలకు గురైనారు. ఇటీవలి కాలంలో చూస్తే మేము కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పోలీసుల జులుం కోసం ఎంతో మంది మమ్మల్ని అణచిదొక్కాలనుకున్నప్పుడు మా సోదరులు మేము ఉన్నప్పుడు మమ్మల్ని చాలా వరకు లాఠీ చార్జీ చేసి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేసినారు. ఆ తర్వాత చూసుకుంటే మిత్రులారా, మా ఆడపడుచులు కానీ, మా మహిళలు కానీ, మేము కానీ ఎన్నో సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమే ఊపిరిగా ఏ దానికైనా తెగించి కొట్లాడితేనే సాధిస్తాము. మనము ఎవరు ఏం చేసినా సరే మన తెలంగాణ రావాలనే లక్ష్యంతో చాలా మంది అమరవీరులు అయినారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినారు, ఎంతో మంది వాళ్ళ కుటుంబాలను కూడా పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన సందర్భం చూస్తాము. ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకున్నామంటే, చరిత్రలో మనం పోరాడితే పోయేదేమిది లేదు, బానిస సంకల్లు తప్ప అనే నినాదంతో మన మహానుభావులు మనకు అందించారు. ఎందుకు చెప్తున్నానంటే, మనము పోరాడితేనే మన ఫలితాలు మనం సాధించుకుంటాం, మనం కొట్లాడితేనే మన హక్కులు మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంతవరకు స్వాతంత్రోద్యమం అయిపోయింది, తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయింది, అంతకుముందు రజాకారుల ఉద్యమం అయిపోయింది, దాని తర్వాత రైతాంగ సాయుధ పోరాటం అయిపోయింది, చివరికి మిగిలింది ఓన్లీ బీసీ ఉద్యమమే. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నదంతా మన బీసీల జనాభానే 60% ఉంది. దానికోసమే మనము కొట్లాడితే మనం కానీ, మన భావి తరాలకు కానీ, మన బిడ్డలు కానీ, మనమందరికీ ఈ ఫలాలు అందుతాయని మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవనీయులు మన బీసీల ఆరాధ్య దైవం ఆర్ కృష్ణన్న గారికి మరొక్కసారి నా శిరస ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి మన బీసీ నాయకులకు కానీ అతిరథ మహారథులకు ప్రతి ఒక్కరికి నేను తెలియజేయండి ఏంటంటే, ఒక నాలెడ్జ్ పరంగా మన బీసీలమంతా ఐక్యమత్యమవుతూ రాజకీయంగా కానీ, న్యాయపరంగా కానీ, ఏ పొలిటికల్ పవర్ కానీ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం అందరం ఐక్యమత్యంగా కులాలకు కానీ, జాతికి కానీ ఎలాంటి దానికి కూడా పోకుండా, ప్రాంతాలు కూడా విద్వేషాలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరితోడైనా సరే మనం కలుపుకొని మనం ముందుకెళ్తేనే ఈ పోరాటం ముందుకు సాగుతుంది. మన హక్కులు మనకు వస్తున్నాయి, మన స్వతంత్రం మనకు లభిస్తుంది. ఇప్పటి కూడా మనం బానిస సంఖ్యలోనే ఉండం. ఒక దగ్గర ఒక ధర్నా నిర్వహించాలంటే మనం పర్మిషన్ తీసుకున్నా కానీ రాలేని పరిస్థితిలో ఉంది. మనము ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవాలన్నా మన బీసీల మీద అనగదొక్కుతున్నారు, మన గొంతులు నొక్కుతున్నారు, ఎన్నో సమస్యలతోటి మనం కొట్లాడుతూ ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా మనము ప్రజాప్రతినిధులే కావచ్చు, పోలీసు ఉద్యోగులే కావచ్చు, లేకపోతే న్యాయ కోవిదులే కావచ్చు, తర్వాత విద్యావంతులే కావచ్చు, మన బీసీ సంఘాలే కావచ్చు, కుల సంఘాలే కావచ్చు, ఎవరైనా పేరున ప్రతి ఒక్కరికి నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, అన్నలారా, తమ్ములారా, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నా అక్కలున్నారు, నా చెల్లెళ్ళున్నారు, నా అన్నలున్నారు, నా తమ్ముళ్ళున్నారు, నాకంటే పెద్దగా ఉండే నా అనుభవం ఉన్న అతిరథ మహారథులు ఉన్నారు. ఎంతో మంది ఉద్యమంలో పురిటిగడ్డ మీద తెలంగాణ అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు కూడా బీసీ ఉద్యమం వైపు నడుస్తున్నారు. కాబట్టి అందరినీ కలుపుకుంటూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఓరు ఎక్కువ ఓరు తక్కువ కాకుండా ఎవరు పోరాడినా కానీ చివరిగా ఫలితం వచ్చేది మన బీసీలకే, మన బిడ్డలకే, మన ఊర్లో ఉన్న మన అన్న తమ్ములకే అని చెప్పేసి మరొక్కసారి మనం తెలియజేస్తూ, ఆ బీసీల ఆరాధ్య దైవం మన ఆర్ కృష్ణ గారికి ప్రత్యేకంగా నా నమస్సుమంజలి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు నా నమస్కారం తెలియజేస్తున్నా. మేమే లీడర్స్ అందరం ఈ కార్యక్రమానికి గోడపత్రిక ఆవిష్కరిస్తాం. మనం ఫస్ట్ మిత్రులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, మిత్రులారా, ఈ నెల 25 ఇందిరా పార్క్ వేదికగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో సత్యాగ్రహ దీక్షను కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి బీసీ శ్రేణులందరికీ కోరుతూ ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీరు చూస్తే మిత్రులారా, గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన దాని ప్రకారం కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పి ఆర్డినెన్స్ను చేసి ఆర్డినెన్స్ను ఢిల్లీకి పంపించేసి చేతులు దులుపుకున్నారు. తాంబూలాలు ఇచ్చేసాం, ఇక మీరు తణుకు జావండి అన్నట్టుగా మా వైపు నుంచి మేము ఆర్డినెన్స్ ఇచ్చేసాం, మాకు సంబంధం లేనట్టుగా
రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం ఇచ్చినట్టుగా 42% సంబంధించిన ఆర్డినెన్స్ను అమలు చేయించుకొని దాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గత 2 సంవత్సరాలుగా ఎలాంటి ప్రాజెక్టులకైనా నిధులకైనా ఇంకే అవసరాలకైనా కేంద్ర పెద్దలతోటి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులుగా సవ్యమైన మార్గంలో వెళ్ళి చర్చిస్తున్నారు. ఒక్క బీసీ బిల్ అనగానే చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమం. మరి అన్ని కార్యక్రమాలకు సంప్రదింపులు సవ్యమైన మార్గంలో వెళ్తున్నప్పుడు బీసీ బిల్లుకు కూడా చాలాసార్లు ఆర్ కృష్ణన్న గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మీరు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు అందరినీ కలిపి మీరందరూ మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళండి, మనం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ప్రధానమంత్రి గారిని కలుద్దామని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పెడచెవున పెట్టి దానికి ఏం సంబంధం లేనట్టుగా కేంద్రం మీద యుద్ధం, బీసీ బిల్ అనగానే కేంద్రం పైన యుద్ధం, చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాలు. మరి అన్ని కార్యక్రమాలకు లేని ధర్నాలు మీరు ఎన్ని బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు? ఎన్ని నిధుల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? మీరు కేంద్రం అంటే పెద్దన్న, రాష్ట్రం చిన్నన్న అనేమో అన్ని విషయాల్లో మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో, నిధుల విషయాల్లో, మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతిలో వెళ్ళాలి. అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న, మేము రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీ బిల్ అనగానే కావాలని దీనికి ఒక రాజకీయ రంగద్ది దాన్ని వివాదాస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవో ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ 246D ప్రకారం క్లియర్గా రాజ్యాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, మీరు స్వతహాగా నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని పక్కన పెట్టి మేము ఎన్నోసార్లు చెప్తున్నాం. అది కాకుండా కూడా ఒకవేళ బిల్లు 3 నెలలకు పైగా పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మాండమస్ పిటిషన్ వేసి ఆ బిల్లును సాధించే అవసరం కూడా ఉంది. మరి ఇవన్నిటిని పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు చూస్తే గడిచిన నెల రోజులుగా జరిగిన వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఏ పార్టీ కూడా బీసీల బిల్లు పైన మాట్లాడలే. మరి ఈడ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలంతా కూడా పోయి ఏఐసిసిలో అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏఐసిసి పెద్దలకు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి ప్రైవేట్ బిల్లు పెట్టి దీని గురించి మాట్లాడమని చెప్పారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడే సందర్భం లేదు. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న అది ఉంటే మరి మీరు ఎందుకు పార్లమెంట్లో ఈ విషయం ప్రస్తావన చేయలేదు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అంటే మీరు చేసే ధర్నాలు, దీక్షలు అన్ని నాటకాలేనా? ఇవన్నీ కట్టిపెట్టండి. బీసీలందరూ కూడా మీరు చూస్తున్నారు, అందరూ అన్ని వర్గాలు మీ చిత్తశుద్ధి ఏంది, మీరు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈ నెల 25న ఆర్ కృష్ణన్న గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్దేశంలో ప్రభుత్వంని దిగొచ్చేలా చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని రూపొందించారు. కృష్ణన్న గత 45 సంవత్సరాల్లో దాదాపుగా కొన్ని వేల ఉద్యమాల ద్వారా 1200 జీవోలను సాధించారు. ఆర్ కృష్ణన్న ఈ వయసులో కూడా 70 సంవత్సరాలు పైబడిన ఈ వయసులో కూడా ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయాల్సిన అవసరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు అంటే లెక్కలేనితనం ఉంది, బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను ఎట్లా ఎగ్గొట్టాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి బీసీలారా మీరంతా గమనిస్తున్నారు కదా ఈ విషయాల్ని. ఈ నెల 25న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్ష ద్వారా మన గొంతు, మన బలం రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించేటట్టు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలు, అన్ని అనుబంధ సంఘాలకు ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా గ్రామాల వారీగా, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా మేధావులు, వివిధ ఉద్యమ సంస్థల
పెద్దలందరూ కూడా ఈ వేదికలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంఘీభావంగా ఉండి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మరొక్కసారి విజ్ఞాపన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. సత్యాగ్రహ దీక్ష ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ వేదిక మీద ఇచ్చేసిన పెద్దలందరికీ, బీసీ సంఘ నాయకులకు, వివిధ విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ, రేపు 25 తారీఖు రోజు జరిగే ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్దకు రాజకీయాలకు అతీతంగా బీసీ కులాల వేదికలు అన్ని కలిసి సమన్వయంతో అన్ని వేదికలు పాల్గొనాలని ఆహ్వానిస్తూ, మరి ఇవాళ ఉన్న 42% రిజర్వేషన్ సాధన లక్ష్యం కోసం మరి ఎన్నో వేదికలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ మహావృక్షం మరి మా బీసీలకు మార్గదర్శకులు, ఆదర్శవంతులైన ఆర్ కృష్ణన్న గారి మార్గంలో అన్ని వేదికలు వచ్చి విజయవంతం చేస్తాయని ఆహ్వానిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు సత్యాగ్రహ దీక్ష టైగర్ ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో తలపెట్టినటువంటి బీసీల సత్యాగ్రహ దీక్షకు సంబంధించినటువంటి గోడపత్రిక ఆవిష్కరణకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజుల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి హామీ నెరవేర్చకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ, బీసీ నాయకులందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు కూడా గత 2008 నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి మళ్ళీ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి మాటను మరువకుండా సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఇప్పటికీ మళ్ళీ మరొక ఉద్యమం నిర్మాణం చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ గతంలో బీసీలను మోసం చేసింది. మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా నెరవేర్చకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. మేము మొన్న ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటనకు పోవడం జరిగింది. కేంద్ర మంత్రులను ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు మాట్లాడుతున్న క్రమంలో అరే ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోయినప్పుడు మాట్లాడినారు. మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలు తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్తే తప్పకుండా చేస్తామని చెప్పారు. వాస్తవంగా ఇందాక పెద్దలు అన్నగారు మాట్లాడుతూ కూడా అదే విషయం చెప్పారు. 42% రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేసేటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది. కానీ వాళ్ళు ఈరోజు బీసీల మీద కడుపులో విషం పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. నోట్లో మాత్రం తీయగా మాట్లాడి మళ్ళీ బీసీలను ఈరోజు మోసం చేయాలనేటువంటి కపట నాటకాలు ఆడుతున్నారు. అయా ఇప్పటికైనా 56% పైగా ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తించండి. మీరు పైకి మాత్రం తీయగా మాట్లాడి కడుపులో విషం పెట్టుకొని తిరగకండి ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రలో ఈరోజు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి తెలంగాణలో ఎప్పుడు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. రాజకీయంగా చాలా అన్యాయం జరిగింది. విద్యా ఉద్యోగాలలో కూడా చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మా వాటా కోసం, మా హక్కుల కోసం 100% గతంలో తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే ఉవ్వెత్తున జరిగిందో ఆ రకంగా ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో తప్పకుండా మరో మహోద్యమానికి శ్రీకారం చుడతాం, నిర్మాణం చేస్తాం. మేమందరం కూడా అందులో సమిధలుగా మారి మా హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపేందుకే సిద్ధంగా ఉన్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో చూసిరి 2009 నవంబర్ 29 నాడు ఒక పెద్ద మనిషి నేనే దీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన అని చెప్తాడు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం
నవంబర్ 29వ తేదీని దీక్షా దివాస్గా పెట్టిరు. కానీ అది అబద్ధం. తర్వాత అందరికీ తెలిసింది. ఇప్పుడు చెప్తున్నాం ఈ వేదిక నుంచి, అయ్యా ఆగస్టు 25వ తారీఖు నాడు తలపెట్టినటువంటి బీసీల సత్యాగ్రహ దీక్ష ఇది చారిత్రాత్మకం కాబోతుంది. రిజర్వేషన్లు అమలు కాబోతాయి. కాకపోతే ఉద్యమాలు చేసైనా అమలు జరిగేటట్టు చేస్తాం. కాబట్టి రాబోయే సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 25ను మనం ప్రతి సంవత్సరం బీసీల సత్యాగ్రహ దీక్షను పునఃస్మరణ చేసుకోవడానికి కూడా మనందరం తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29వ తారీఖు నాడు చేసినటువంటి దొంగ దీక్ష కాదు, ఇప్పుడు బీసీల కోసం ఆగస్టు 25వ తేదీన జరుగుతున్నటువంటి సత్యాగ్రహ దీక్షను ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మేము 42% రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 25ను ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో చేసినటువంటి సత్యాగ్రహ దీక్షను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బీసీ ఉద్యమకారుడు, కుల వృత్తుల వాళ్ళు, రాజకీయ పార్టీలు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, లాయర్ల సంఘాలు, డాక్టర్ల సంఘాలు అందరూ కూడా ఈ రిజర్వేషన్లు అమలైన తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 25ను బీసీల జస్టిస్ డేగా మేము సెలబ్రేట్ చేయబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మొన్న ఫిబ్రవరి 4వ తేదీ రోజు చెప్పారు ప్రభుత్వం, ఫిబ్రవరి 4 బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సోషల్ జస్టిస్ డే అని మీరు ప్రకటించారు. కానీ అది తప్పు. ఈరోజు మీ మెడలు వంచి ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా రాబోయే రోజుల్లో 42% రిజర్వేషన్లు అమలయ్యే రకంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే మేము చెప్తున్నాం, ఉద్యమకారులుగా గతంలో ఎన్నో కేసులు పెట్టుకున్నాం, ఎన్నోసార్లు జైలుకు పోయినాం. భయపడేది లేదు, వెనుకాడుకు వేసేది లేదు. బిడ్డల్లారా, ఈరోజు మరో ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి 100% మా రిజర్వేషన్లు మాకు ఇవ్వకపోతే, మా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమానికి నాంది పలుకుతాం, శ్రీకారం చుడతాం, 100% పోరాటం చేస్తాం. మా మీద అక్రమంగా కేసులు పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపినా సరే గాని మా హక్కులు, మా వాటాలను హరించాలని ప్రయత్నం చేస్తే మీ మీద ఉద్యమం 100% జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కడుపులో మాకు మంట ఉంది. ఈరోజు మా కడుపు కొట్టి ఈరోజు రిజర్వేషన్లను వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మా కడుపు కొట్టి ఈరోజు రాజకీయాల్లో మీరు ఈరోజు అగ్రకులాలు అందరూ కూడా ఈరోజు రాజకీయాలలో ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ఇక సహించేది లేదు. అందుకోసమే ఈరోజు చివరి ప్రయత్నంగా, చివరిది ఇదే అవుతుంది. దీని తర్వాత గనక మీరు ప్రభుత్వం స్పందించి 42% రిజర్వేషన్లు జరపకపోతే, గతంలో జాట్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఉద్యమంలో ఏ రకంగా వాటర్ రాకుండా ట్యాంకులు బంద్ చేసిరు, ఈ కుల వృత్తుల వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పెద్దలందరికీ ఇక్కడ ఉన్నారు కాబట్టి 42% రిజర్వేషన్ల కోసం ఆగస్టు 25వ తేదీన జరిగేటువంటి మహా సత్యాగ్రహ దీక్ష తర్వాత రిజర్వేషన్లు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల వృత్తిదారుడు, చాకలి, మంగలి, తర్వాత పద్మశాలి, గౌడ అందరూ కూడా తమ కుల వృత్తుల వాళ్ళు ఈ యొక్క కుల వృత్తులన్నీ కూడా బంద్ చేయండి. ఎవరికి ఇస్త్రీ చేయొద్దు, ఎవరి బట్టలు ఉత్తొద్దు, ఎవరికి కూడా బట్టలు కుట్టొద్దు, ఎవరికి కూడా మంచినీళ్ళు రానియొద్దు. ఈ రకంగా ఆగస్టు 25 తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి 136 కులాలకు సంబంధించినటువంటి కుల వృత్తిదారులందరూ కూడా ఈరోజు మనం కులాల పరంగా నిరసన తెలపాలి, కులాల పరంగా సత్యాగ్రహ దీక్షలకు దిగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే 100% అలాంటి ప్రయత్నాలు చేసి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ఆగస్టు 25వ తారీఖున జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి తరలి రావాలి. భారీ ఎత్తున ఈ హెడ్డింగ్ పెట్టిరు, నాకు చాలా నచ్చింది. సత్యాగ్రహ దీక్ష సంబంధించి పిలిస్తే కాదు తెలిస్తే రావాలని చెప్పి ఏదైతే హెడ్డింగ్ పెట్టిరో 100% అది చాలా అద్భుతమైనటువంటి హెడ్డింగ్. మనల్ని ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవకపోయినా కూడా మన హక్కుల కోసం, మన వాటా కోసం రాష్ట్ర నలుమూలల నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా
తరలి రావాలి, భారీ ఎత్తున విజయవంతం చేసి మన హక్కులను కాపాడాల్సిందిగా, మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిందిగా. హలో బీసీ చలో ఇందిరా పార్కు ఆగస్టు 25వ తారీఖు నాడు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నాంది పలికిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణన్న గారికి సంఘీభావం తెలపడానికి ఈనాటి మీడియా సమావేశం పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గౌరవ పెద్దలు గుజ్జ సత్యమన్న గారు, బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురామనేత గారు, ప్రధాన కార్యదర్శి పెద్ది జగదీశన్న గారు, రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశం గారు, అలాగే రాజేంద్రన్న గారు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షులు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ బీసీ ఉద్యమ నేత రాజు నేత గారు, మణికంఠ గారు, సోదరిమణి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ ఉదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఆగస్టు 25వ తారీఖు నాడు జరగబోయే సత్యాగ్రహ దీక్ష అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక తత్వవేత్తలు, ఆర్థిక తత్వవేత్తలు, అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతులమైన మేధావులు అందరూ, అన్ని యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరూ మరి దీక్షకు వచ్చి సత్యాగ్రహ దీక్ష ఆర్ కృష్ణయ్య గారికి, అన్నగారికి అందరూ పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి మరి గల్లీలో ఉన్న, ఢిల్లీలో ఉన్న, ఇక్కడున్న అసెంబ్లీ కానీ, ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో కానీ మన బీసీల వాయిస్ వినిపించి మరి 42% బీసీ రిజర్వేషన్తో పాటు చట్టసభల్లో మరి పూర్తిగా మనకు రిజర్వేషన్లు కలిసేటట్టుగా మరి పోరాటం జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో సంపన్న వర్గాలు, సంపన్న కులాలు మరి తెలంగాణ ఉద్యమం కోసం సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో బీసీ ఉద్యమం కూడా సకల జనులు, సకల కులాలు మరి బీసీ ఉద్యమంలో పాల్గొని 2028 నాటికి మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం వచ్చే దిశగా మనం అందరం సాయశక్తుల కృషి చేసుకుంటూ పిలిస్తే కాదు తెలిస్తే వచ్చేటట్టుగా మరి గ్రామాన మండల జిల్లాలలో అన్ని రంగాల్లో ఉన్న బీసీలందరూ చైతన్యమై హైదరాబాద్ ట్యాంక్ బండి మీద మరి జలదృశ్యం దగ్గర ఎట్లా చేసినామో, జల విహారం ఎట్లా చేసినామో అదే విధంగా బీసీ విహారం చేసి మరి 2028 నాడు బీసీ రాజ్యాధికారం వచ్చే విధంగా ఉద్యమం తలపెట్టాలని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరవ పెద్దలు గుజ్జ సత్యమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అధ్యక్షత వహించినటువంటి గుజ్జ సత్యమన్న గారు, మరి నా తోటి ఉద్యమ సహచరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నెల 25న మన బీసీల ఆశాజ్యోతి 40-50 ఏండ్ల నుంచి బీసీల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద దండయాత్ర చేస్తూ బీసీల కోసం ఎంతో విలువైనటువంటి జీవితాన్ని త్యాగం చేసి ఆయన ఈరోజు సత్యాగ్రహం దీక్ష ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేసి ఈ నెల 25న బీసీలందరూ దండోపదండాలుగా కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అన్నగారు చేపట్టినటువంటి దీక్ష చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకు తెలుసు కృష్ణన్న గారు ఏదైనా ఓ సబ్జెక్టు పట్టుకున్నాడంటే అది అయ్యే వరకు వదలడు. ఎన్నో ప్రభుత్వాలను కూడా కూల్చినటువంటి చరిత్ర ఆర్ కృష్ణన్న గారికి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు రోషయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బీసీలకు ఉన్నటువంటి స్కీములు మొత్తం తీసేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసిండు. కానీ సాధ్యమైన పని కాలేదు. ఆ రోజు చూశారు. ఇంకా అసలు వాస్తవంగా చెప్పాలంటే కృష్ణన్న గారు చాలా అంటే చాలా పెద్ద మనసు చేసుకొని ఆ రోజు కూడా పిలుపునిచ్చిండు, ఎలాంటి విధ్వంసానికి పాల్పడొద్దు, ఒక పద్ధతి ప్రకారంగా మీరు ధర్నాలు ర్యాలీలు చేయండి అని చెప్పిండు. నిజంగా విధ్వంసాలకు పాల్పడితే అది మనకే నష్టం జరుగుతుంది అని చెప్పి పెద్ద గొప్ప మనసుతోటి ఆయన ఆ రోజు అయినా ఈ రోజైనా ఎప్పుడైనా ఆ విధంగా అన్నగారు ఒక పద్ధతి ప్రకారం డెమోక్రసీ పద్ధతిలో అన్నగారు చెప్పుకుంటూ వస్తుంటాడు. కానీ ఒక్క పిలుపు మీరు ఏమన్నా చేయండి, మీరు ఏమైనా చేయండి అని చెప్పి ఒక మాట అంటే రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారిపోతుంది.
కానీ అట్లా కాదు. మీరు కృష్ణన్న గారు స్టేట్మెంట్ ద్వారా మీడియా ద్వారా చెప్తూనే ఉంటాడు, మిమ్మల్ని మేమేం అనదలుచుకోలేదు, మిమ్మల్ని మేమే అనలేము, మిమ్మల్ని ఏం తిట్టలేము. కానీ వాటా 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 పద్ధతి, మా వాటా బీసీల వాటా ఎంత? 50%. మా వాటా మాకు వచ్చే వరకు మేము పోరాటాలు చేస్తాం, మా వాటా మాకు ఇవ్వండి. ఇది అన్నదమ్ముల పంచాయతీ, అన్నదమ్ముల కొట్లాట. మా వాటా మీరే తింటారు, మీ వాటా మీరే తింటారు అంటే అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి ఎంతో చాకచక్యంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయినా అప్పుడు రోషయ్య గారు ప్రభుత్వంలో స్కీములు తీసేయాలని అంటే రోషయ్యనే దిగిపోయాడు. లాస్ట్కు మన స్కీములు మనం సాధించుకున్నాం. అది కృష్ణన్న గారి చరిత్ర. ఎందుకు గుర్తు చేస్తున్నంటే, ఒక రైతు కుటుంబంలో పుట్టిన రేవంత్ అన్న, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆలోచన చేయండి. ఏదైనా ఎలక్షన్లో ఏదో విధంగా అబద్ధాలు ఆడు, లేకపోతే ఇంకేదో ఆడు, ఏదో చేసి మీరు అధికారంలోకి రావాలనుకున్నారు. అడ్డమైనటువంటి స్కీములు అనౌన్స్మెంట్ చేసి మీరు అధికారంలోకి వచ్చి దానికి మేమేం అభ్యంతరం వ్యక్తం చేస్తలేం. కానీ మిమ్మల్ని ఎవరైతే ముఖ్యమంత్రి పీఠం మీద నిలబెట్టినరో, ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళంతా మిమ్మల్ని ఎంతో నమ్మకంగా మీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిర్రో వాళ్ళ మాట కూడా మీరు తీసేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఆయనే డిక్లరేషన్ చేశాడు, 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తాము కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిబద్ధత, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా అబద్ధాలు ఆడకుండా ఏదైనా ఎలక్షన్లో హామీలు ఇస్తే తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి అనుకొని ఇచ్చిర్రు. ఈరోజు మీరు ఎవరినైనా మోసం చేయండి, బీసీలను మోసం చేసే చేత మీ నుంచి కాదు. ఎందుకంటే బీసీల జనాభా 56% ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఈ స్కీములు తీసేయాలనుకుంటున్నారు, మీ చేత కాదు, మీకు దమ్ము లేదు, ధైర్యం కూడా లేదు. దాంట్లో జోలికిన వస్తే రాష్ట్రం అగ్నిగుండా ఈసారి 100% అవుతుంది. ఎందుకంటే మీరు 42% రిజర్వేషన్లు ఏదైతే మీరు ప్రకటించారో అది ఏ విధంగా చేయాలనో మీకు తెలుసు. కానీ బీసీలు అంటే మీకు పడదు. పచ్చి బీసీ వ్యతిరేకకి మీరు పాల్పడుతున్నారు అనేది సాక్షాత్తు తెలిసిపోతుంది. మీ డ్రామాలు, మీ నాటకాలు, మీ బూటకాలు మా దగ్గర నడవవు. ఇది రాసుకోండి. ఎందుకంటే మీరు ఏది అసెంబ్లీలో ప్రకటించారో మీరు జీవోలు తీయకుండా అడ్డగోలుగా ఏదంటే హామీలు ఇచ్చి ఢిల్లీకి పోయి మేము పోటు ఎంత పెద్ద పని చేస్తున్నాం, మేము అన్ని రకాలుగా చేస్తున్నాం, మీరు ఏమి ఎవరికాకండి ఇంట్లో కూర్చోరని చెప్తారు. కానీ అది పద్ధతి కాదు. కృష్ణన్న గారు చెప్పారు, మీరు చేసేటివన్నీ ఈ బీసీలకు ఈ విధంగా చేస్తే న్యాయం జరగదు అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఈ రోజు మీరు నిజంగా చేస్తే ఈ 20వ తారీఖు నాడు దీక్ష ఎందుకు ప్రకటిస్తారు కృష్ణన్న? చెప్పండి ఒకటే. ఎందుకంటే మీరు రేపు మళ్ళీ 20వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్లో ఏం పెడతారు? బీసీల గురించి మాట్లాడరు, ఉట్టి స్టేట్మెంట్లు, టీవీలు అంతవరకే. లోపల జరిగేదంతా మీ కమిషన్లు, మీ అడ్డమైనటువంటి కాంట్రాక్టర్లు, వీళ్ళ పద్ధతులన్నీ మీరు మాట్లాడతారు తప్ప ఏం మాత్రం బీసీల మీద. ఒకవేళ నిజంగా మీరు క్యాబినెట్ మీటింగ్ ఇన్నిసార్లు పెట్టారు కదా, మళ్ళా బీసీలకు స్కాలర్షిప్లు వస్తలేవు, ఫీజుల రియంబర్స్మెంట్ లేవు, పిల్లలు ఆ కాలేజీలలో మొన్న ఎగ్జామ్స్ అంతా అయిపోయినాక ఈ ఇయర్ సర్టిఫికేట్ తీసుకుపోవాలంటే ఫీజు కట్టే వరకు ఎవరు ఇస్తలేరు. ఆ కాలేజీలలో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వరు, మీరు ఫీజుల రియంబర్స్మెంట్ ఇయ్యరు. మీరు ఇచ్చేది ఎవరికి? కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ఇది మీ క్యాబినెట్ మీటింగ్. క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రజల పక్షాన ఉండాలి, బీసీల పక్షాన ఉండాలి, వాళ్ళు సమస్యలు పరిష్కారం చేసే విధంగా మీరు క్యాబినెట్ మీటింగ్లు పెట్టాలి. కానీ మీరు అసలు ఏదన్నా ఒక సమస్య నన్న పరిష్కారం అవుతుందా? ఎందుకంటే మీరు మామనార్ జిల్లా వాసి, నేను కూడా మామనార్ జిల్లా వాసి. ఒక్కసారి మీరు మామనార్ జిల్లా వాసికి ఒక చరిత్ర ఉంది. ఏది? ఒక పేదరికమైనటువంటి జిల్లా అంటే మామనార్ జిల్లా ఒకటి అనేది మొత్తం తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. కాబట్టి మీరు ఏదైనా చిత్తశుద్ధితోటి ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు ఎప్పుడు ఆడాలి? ఎలక్షన్లో మీరు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఎన్నైనా ఆడొచ్చు. కానీ వచ్చిన తర్వాత మీరు అదే భ్రమల్లో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన సంతోషంతో ఏదంటే అది ఎట్లా పడితే అట్లా, అది కాదు లెక్క. మీరు కరెక్ట్ సమస్య పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పి రేవంత్ అన్నకు మేము చాలా, ఎందుకంటే మేము సూచనలు ఇచ్చేటంత కాదు మీకు ఉంది. కానీ మీరు పచ్చి బీసీ వ్యతిరేక అనేది తేలిపోతుంది. నీ పక్కన ఉన్న మా బీసీలు కూడా మాకు చెప్పకుండా ఏమి ఉండరులే, అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ లోపల కూడా ఉంది. ఆత్మగౌరవం వచ్చినప్పుడు అన్ని పక్కకు పెట్టేస్తారు. మా వాళ్ళు ఏం తక్కువలే కాదు బీసీలు, కానీ ఎప్పుడేం బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్తారు.
ఖచ్చితంగా మా రాజ్యాధికారం మాకు వచ్చేది మా రాజ్యమే, మేము అప్పుడు మేము కూడా చూపిస్తాం ఏందనేది. ఇప్పుడు కృష్ణన్న గారు దీక్షకు చాలా అందరూ బీసీలంతా ఐకమత్యంతో కలిసిమెలిసి తిరిగి ఊరున ప్రతి ఒక్కరు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈ నెల ఆగస్టు 25వ తారీఖు సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ సత్యం గారికి, అదేవిధంగా రాజేందర్, అదేవిధంగా వేముల రామకృష్ణ, అనంతయ్య, రాజు నేత, అదేవిధంగా మణికంఠ, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమైన డిమాండ్ 42% రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందిస్తూ బీసీ సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరూ ఎత్తుగడలతోని మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంటే ఈరోజు మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, పెద్దలు, యువకుడు, సమర్థుడు, ప్రజల సమస్యలు తెలిసినవాడు, మరి ప్రజలు భుజస్కంధాల మీద మోసి ఇలా ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టినటువంటి నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏకత్వంలో భిన్నత్వం లాగా బీసీలకు ఒక దిక్సూచిగా బీసీలకు 42% లోకల్ బాడీ రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసినటువంటి ప్రక్రియను ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి సమర్థతతోని అన్ని సంఘాలను, అన్ని కుల సంఘాలను ఏకత్వంలోగా కలిసి మాట్లాడి ఇవాళ ఆర్డినెన్స్ తీసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మీరు రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీయడం కాదు, ఇవాళ గవర్నర్కి పంపించడం కాదు, ఇవాళ రాష్ట్రపతికి పంపించడం కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం అది మీరు గుర్తించాలి. ఇవాళ మీరు కేంద్రానికి ఇవాళ రాష్ట్రపతికి పంపించినంత మాత్రాన ఒరిగేదేమి లేదు. ఇవాళ మీ చేతిలో ఉంది. కేంద్రం ఏం చేయాలి? ఇవాళ విద్యా ఉద్యోగ పరంగా 9th షెడ్యూల్లో చేర్చడం అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అది ప్రధానమంత్రి గారు చూసుకుంటారు. అది ప్రధాన అఖిల పక్షాన్ని ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని కూర్చొని దాని తల వంచైనా సరే మనం దాన్ని సాధిద్దాం, విజయం సాధిద్దాం. కానీ ఈ 42% రిజర్వేషన్లను మాత్రం లోకల్ బాడీ రిజర్వేషన్లు ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇవాళ ప్రజాపాలన నత్తనడకబడిపోతుంది. ఎక్కడికక్కడ గంప కింద కమ్మిపెట్టినటువంటి వ్యవస్థ దిగజారింది. కాబట్టి మీరు వెంటనే ఈ 42% రిజర్వేషన్లను ఇవాళ ఈ శీతాకాల సమావేశంలో ఆర్డినెన్స్ తీశారు కాబట్టి జీవోను అమలు చేసి మళ్ళా అన్ని పార్టీలను కలిసి తక్షణమే ఈ అమలు చేయడానికి సిద్ధం చేయాలని ఈ రేపు జరగబోయే 25వ తారీఖున ఈ సత్యాగ్రహ దీక్షకు పూర్తిగా రాష్ట్రం మొత్తం గగ్గోలుగా పెట్టి కృష్ణయ్య గారి మద్దతు కోసం సిద్ధపడింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే ఈ కమిటీని 25న మీరు జరగబోయే ఏదైతే కోర్ కమిటీ వేశారో ఆ కమిటీలో సిద్ధం చేసి రాజ్యాంగబద్ధ హోదాతోని ఇలా అమలు చేసే ప్రక్రియను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ, విజయవంతం చేద్దాం సత్యాగ్రహ దీక్షను, విజయవంతం చేద్దాం సత్యాగ్రహ దీక్షను, విజయవంతం చేద్దాం సత్యాగ్రహ దీక్షను. రండి రండి తరలి రండి, రండి రండి తరలి రండి, రండి రండి తరలి రండి. విజయవంతం చేద్దాం సత్యాగ్రహ దీక్షను, విజయవంతం చేద్దాం సత్యాగ్రహ దీక్షను. టైగర్ ఆర్కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆర్కృష్ణ గారి నాయకత్వం. సాధిద్దాం 42% రిజర్వేషన్లను, సాధిద్దాం 42% రిజర్వేషన్లను, సాధిద్దాం 42% రిజర్వేషన్లను.